ఇవాళ శాసన మండలిలో రచ్చ అయింది కదా. సీఎం సారీ చెప్పాలని జిద్దు పట్టు పట్టిండ్రు ప్రతిపక్ష ఎమ్మెల్సీలు. చైర్మన్ పోడియం చుట్టూ చేరి నినాదాలు చేసిండ్రు. రేవంత్ రెడ్డి సార్ అన్న మాటలకు క్షమాపణ చెప్పాలి, లేకుంటే రాష్ట్రానికి లక్ష కోట్ల నష్టమైతుంది అన్నట్టే పెద్ద ఆపతొచ్చినట్టే చేసిర్రు. శాసన మండలిలా ప్రతిపక్ష ఎమ్మెల్సీలు సర్కార్ మీద పోరుబాట పెట్టిండ్రు కదా. అబ్బో ఏదో పెద్ద ప్రజా సమస్య ముంగటేసుకొని గీ తీర్ల జంకులేపిండ్రు అనుకుంటే పొరపాటే. మండలిని ఇరానీ కేఫ్ అన్నందుకు ఎమ్మెల్సీల మనోభావాలకు బాగా డ్యామేజ్ అయిందట. కుట్లేసినా కూడా అతకనంత ఇన్ఫెక్షన్ అయిందట. ఇక తక్కువ కావాలంటే సంజీవని మందు కూడా పనికిరాదట. సీఎం సారీ చెప్తేనే సెట్ అవుతుందట. దానికోసం పెద్ద పోరాటమే చేస్తుండ్రు కదా. ఇక ఎంతకు లొల్లి బంద్ చేస్తలేరని ఇంత మంత్రి జూపల్లి సర్షీధర్ అయిండు. ఎవలెవల జాతకాలేందో మా దగ్గర అన్నున్నాయి, అవన్నీ దీమంటారా అని వార్నింగ్ ఇచ్చిండు. ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పెగ్గులు పోసడానికి రాజ్యసభ మెంబర్ ఇచ్చిండ్రు. విలువలు మీరేమంటే కలిపిర్రు. ఒక రాలేదా మీరు చేసే వ్యవహారం? మీకు ఎట్లా మారల్ రైట్ ఉంది, ఎట్లా మారల్ రైట్ ఉంది అడగడానికి మీకు నైతికత లేదు. సభ విలువలు మర్యాదలు పోగొట్టింది మీరు. అందరి షిట్టా బయట పెడతాం, ఎవరు ఎగిరిపడకుండ్రి అని ప్రతిపక్ష పోళ్లకు సురుకులు పెట్టిండు. మరి ఇలువైన అసెంబ్లీ టైంలా జనాలకు మంచి చేసే ప్రశ్నలు అడగాలి గాని ఉన్కదంచుడు ఎవరని చేస్తే ఏమొస్తుంది అనవట్టిండ్రు ప్రతిపక్ష పోళ్లలో లొల్లి చూసినోళ్ళు.